నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లో పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావు మాట్లాడుతూ, నా తండ్రి జగపతిరావుకు మేడిపల్లి మండలంతో మంచి అనుబంధాలు ఉన్నాయని, ఆయన స్ఫూర్తిగా నేను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేశానని, ఒకసారి ఆశీర్వదిస్తే మేడిపల్లిని కోహినూర్గా మారుస్తా అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక అబద్ధాల కోరు, దేశంలో మోదీ డబుల్ అబద్ధాల కోరని వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని, జన్ ధన్ ఖాతాలో 15 లక్షల సొమ్ము ఎక్కడ పోయిందని ఎద్దేవా చేశారు. సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీ అభ్యర్థులు ఓట్లు అడగాలని, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరంన్నర పాటు రైతులు ధర్నాలు చేస్తే బీజేపీ పట్టించుకోలేదన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అణగారిన వర్గాలకు అనుమానపరిచేందుకు సిద్ధంగా ఉందన్నారు. విరామం అనంతరం మంత్రి పొన్నమ్మ ప్రభాకర్ గౌడ్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంను దర్శించుకుని తాటి మంజులు తిన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, లీడర్లు పాల్గొన్నారు. మండలానికి వస్తున్నారు అని మేడిపల్లిలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు మన మండల అధ్యక్షుడు మాట్లాడినప్పుడు ఇక్కడికి కూడా వారానికి 2-3 సార్లు వస్తున్నారని చెప్పడం జరిగింది. గత ఎమ్మెల్యే 8 నెలలు బయటి దేశంలో ఉండి 4 నెలలు మాత్రమే భారతదేశంలో ఉంటే, దాంట్లో 2 నెలలు మాత్రమే తెలంగాణలో ఉండి, నెల రోజులు మాత్రమే కరీంనగర్ లో కాన్స్టిట్యున్సీలో ఉండేవాడు. సో మనకు ఇప్పుడు ఇంత అద్భుతంగా పనిచేసే ఎమ్మెల్యే, మీ మధ్యలోనే ఉండే ఎమ్మెల్యే దొరికినారు. మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే రీతిలో 24 గంటలు శ్రమిస్తూ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్, పార్లమెంట్, నియోజకవర్గం మొత్తం తిరుగుతూ కనీసం 30-40 వేల మందిని పేరుతో పిలుస్తూ ప్రతి ఏరియా జాగ్రఫీ మొత్తం తెలిసిన మనిషి ఆయన. వాళ్ళిద్దరికి అనుగుణంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నాకు అవకాశం ఇస్తే వారి అడుగుజాడుగుల్లో నడిచి నేను కూడా అంతే స్ఫూర్తితోని మీ మధ్యలోనే ఉండి మిమ్మల్ని రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేస్తాను.